రూపాయలు పెట్టో కొనుక్కున్న ఫోన్ అంత జాగ్రత్తగా చూసుకునేటప్పుడు 100 సంవత్సరాల నీ జీవితం గురించి ఒకసారి ఏ రకంగా ఆలోచించుకోవాలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక్కసారి ఆలోచించేయండి. ఇంకొకటి, అందరికి అమ్మ అంటే ఇష్టమే కదా. అమ్మ అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరో ఎత్తులకు ఏమన్నా అమ్మ ఇంట్లో కోడి కూర వండబెట్టలేదా ఈరోజు? అమ్మ అంటే అందరికీ ఇష్టం. మీ చెల్లి జోలికి ఎవడన్నా వస్తే ఏం చేస్తాం? తాట తీస్తాం అంటారు. మన అవతలోడు చెల్లి జోలికి మనం వెళ్ళొచ్చా? అవతలోడు చెల్లి జోలికి మనం వెళ్ళొచ్చా? కూడదు కదా. నేను జోక్గా చెప్పిన ఇవి వాస్తవాలు. మీ ఏజ్ ఎలాంటిదంటే, బికాస్ మీకున్న హార్మోన్, నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఈజీగా నేను చెప్పగలను. ఒక హార్మోనల్ చేంజ్ వల్ల, లేకపోతే మీరు చూస్తున్న సమాజం వల్ల, మీరు చూస్తున్న సినిమా వల్ల మీలో ఒక హీరోయిజం అనేది డెవలప్ అవుతుంది. ఆ హీరోయిజం అన్నది ఎటువైపు వెళ్తుంది అన్నది ఆలోచన, ఆ స్వీయ నియంత్రణ, ఆ స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లైన్ అన్నది ఈ ఏజ్ నుంచే రావాల్సిన అవసరం కూడా ఉంది. దాని గురించనే పర్టికులర్ గా మేము మాట్లాడుతున్నాం. ఈ రోజు ఏముంది, ఒక సినిమాలో ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి వెనకాతలు వెళ్తాం, మనం ఒక అమ్మాయి వెనకాతలు చూస్తా ఉంటేనే వెనకాతల నుంచి వాడు వస్తాడు. వాడు వెళ్ళి చెప్పడం అమ్మాయికి ప్రపోజ్ చేయి, లేకపోతే అమ్మాయిని వెనకాతలు వెళ్ళు, అమ్మాయి చేయి పట్టుకొని వాడు చెప్తా ఉంటాడు, కానీ వాడు చేయడు. వీడేం చేస్తాడు, నేను పెద్ద హీరోని, సో నేను వెళ్ళి ముట్టుకుంటా, నేను వెళ్ళి ఎంటబడతా, నేను వెళ్ళి ప్రపోజ్ చేస్తా, ఈ లెవెల్లో వెళ్తాడు. బుక్ అయ్యేదేవుడు హీరో కదా. హీరోయినా జైలుకి వెళ్ళేదేవుడు. తర్వాత భవిష్యత్తు నాశనం అయ్యేది ఎవరిది? ఇవన్నీ పక్కన పెడితే ఒక్క ఫేస్ అమ్మా నాన్న సంగతి ఆలోచించండి. ఒక్కసారి అమ్మా నాన్న గురించి ఆలోచించండి. చిన్నప్పటి నుంచి కూడా ఉన్నా లేకపోయినా, వాళ్ళు తిన్నా తినకపోయినా, మీరు ఏ కాలేజీలో చదువుతానంటే ఆ కాలేజ్ ఫీజు కట్టడానికి, మీకు ఏ బైక్ కావాలంటే ఆ బైక్ వెంటనే ఇవ్వకపోయి ఇవ్వటానికి, మీరు ఏ డబ్బులు ఉన్నా లేకపోయినా కొడుకు వచ్చి తింటాడేమో నా కూర వండటానికి నిరంతరం కష్టపడుతూ, నిజంగా నువ్వు తప్పు చేసినా కూడా కడుపులో పెట్టుకొని నా కొడుకు మంచోడు అంటారే తప్ప, నువ్వు నిజంగా ఒకరిని చంపేసి వచ్చినా కూడా నా కొడుకు మంచోడే అంటారు తప్ప మీ అమ్మ ఎక్కడ కూడా నా కొడుకు ఇలాంటోడు అని చెప్పి ఏ తల్లిదండ్రులు కూడా మాట్లాడని ఆ తల్లిదండ్రుల గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, నేను చాలా సందర్భాల్లో చూశాను. మొన్న ఒక కేసు చూశాను, పోక్సో కేసెస్ బయటకు పేరు రివీల్ చేయకూడదు కాబట్టి నేను చేయట్లేదు. ఒక అమ్మాయికి 14 సంవత్సరాలు, అబ్బాయికి 17 సంవత్సరాలు. నేను ఆ కేసు చూడేసరికి ఎంత బాధ అనిపించిందంటే, ఆ అబ్బాయి చాలా మెరిట్ స్టూడెంట్, ఏమీ లేదు. అమ్మాయిని అఘాయిత్యం చెయ్యబోయాడు, అమ్మాయి సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక కేసు పడింది. ఆ కేసు పడిన వెంటనే అబ్బాయి మీద పోక్సో యాక్ట్ రిఫ్లెక్ట్ అయిన వెంటనే అబ్బాయిని తీసుకెళ్లి జువెనైల్‌లోకి వేస్తారు. ఒక్కసారి అబ్బాయి లోపలికి వెళ్ళిన తర్వాత పోక్సో చట్టాలకి సంబంధించి స్పెషల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయో మీకు అనుకునేటట్టుగా చట్టాల మీద అవగాహన రావాలి అని ఈ రోజు మీకు పెట్టింది. ఎన్నో సంవత్సరాలు పడుతుంది, ఏముంది, బెయిల్ నుంచి బయటకు వస్తాడు, తర్వాత వాడు పనాడు చేసుకుంటాడు, ఎప్పుడుకో అవుతుంది లేని శిక్ష, అప్పుడు మన పెద్దవాళ్ళు అయిపోయి అందరూ మర్చిపోతారులే అని మీరు అనుకుంటారు. కానీ ఈ రోజులు అలా లేవు. పోక్సో కేసులకి ప్రతి ఒక్క జిల్లాలోని కూడా స్పెషల్ కోర్ట్స్ నడుస్తున్నాయి, స్పెషల్ జడ్జెస్ ఉన్నారు. ఒక్కసారి పోక్సో కేసు పడింది అన్న తర్వాత వారికి జీవిత ఖైదు, 25 సంవత్సరాల జీవిత ఖైదు, ఒక్కొక్కసారి అబ్బాయి చేసిన ఎఫెన్స్ బట్టి 2 times ఆఫ్ జీవిత ఖైదు, ఒక్కొక్కసారి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. నీకున్న 17 సంవత్సరాలకి ఇంకో 27 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ మిడిల్ ఏజ్ వచ్చేటంత వరకు కూడా నువ్వు జైల్లో మగ్గిపోతే, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్న నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అన్నయ్య అని చెప్పి 10 మందికి చూపించుకునే నీ చెల్లి పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. కుటుంబం తాలూకు ఆలోచన తీరేలా ఉంటుందో ఆలోచించండి. నేను ఇది మిమ్మల్ని భయపెట్టడానికో లేకపోతే ఏదో జరిగిపోతుందని చెప్పడానికో కాదు. వన్స్ ఒక్కసారి అటువంటి సెక్షువల్ హెరాస్మెంట్స్ కేసు కానీ, పోక్సో కేసు కానీ, నిర్భయ కేసు కానీ, ఎందుకంటే ఇప్పుడు నేను ఇది తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే,
రీసెంట్ గా సిపి విజయవాడ ఒక అనాలిసిస్ చేశారు యాజ్ అబౌట్ పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ గురించి ఒక అనాలిసిస్ చేస్తే 20% ఆఫ్ అక్యూజ్డ్ బిలో 18 years అబ్బాయి. విక్టిమ్స్ అన్నవారు ఎలాగో లోపల 18 years లోపలే ఉంటారు పోక్సో యాక్ట్ అయితే. 20% మళ్ళా 59% ఆఫ్ అక్యూజ్డ్ ఏజ్ గ్రూప్ తెలుసా? 19 to 23. 19 to 23 ఏజ్ గ్రూప్ వాళ్ళు 59%. అంటే అరౌండ్ 23 years లోపు ఉన్న వాళ్ళ దగ్గర చూసుకుంటే 80% అక్యూజ్ అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఏజ్ లోని కనుక వాళ్ళకి ఒక్కసారి శిక్ష పడి ఒక్కసారి జైల్లోకి వెళ్ళి బయటకు వస్తే వాళ్ళ భవిష్యత్ ఏంటనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీకు ఉంది, మిమ్మల్ని టీచ్ చేసే టీచర్స్ కి కూడా ఉంది, మిమ్మల్ని గాడ్ చేసే మాకు కూడా ఉంది. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు మేడం అది కాదు, మీరందరూ చాలా క్వశ్చన్స్ ఈ రోజు నేను చెప్పే ప్రతి దానికి మీ దగ్గర ఏదో ఒక సెటారికల్ గా ఒక ఆన్సర్ వస్తూనే ఉంటది మీ దగ్గర నుంచి కామెంట్. ఎందుకంటే మేము ఆ ఏజ్ గ్రూప్ నుంచే వచ్చాం, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు నుంచి 12 సంవత్సరాలు చూసాను నేను. ఈ రోజు ఇంకా ఇప్పుడు చూస్తూనే ఉన్నాను పొలిటికల్ గా. కానీ ఒక ఏది కూడా లైఫ్ లోని ప్రతిదీ చలేగా అన్నట్టు ఉండదు. ఏదో ఒక సందర్భంలో జల టాక్మని తగులుతుంది. ఆ రోజు సెట్ అవ్వాలి. ఆ రోజు సెట్ అవ్వకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మీకు తెలియాలి. ఈ రోజు అమ్మాయిలే ఉందమ్మా, మీరు పోక్సో యాక్ట్ అమ్మాయికి పెడతారు, ఆ అమ్మాయిని తీసుకెళ్లి మేము హ్యాపీగా ఏ రిహాబిలిటేషన్ సెంటర్ లో కొన్ని రోజులు కూర్చోబెడతాం. రిహాబిలిటేషన్ సెంటర్ కూడా అవసరం లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తాం. తల్లిదండ్రులు లేకపోతే మేము ఏదో కేర్ సెంటర్కి ఏదో అప్పచెప్పుకుంటాం. తర్వాత అమ్మాయి చదువుకొని బయటకు వస్తుంది, తర్వాత ఏదో ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ భవిష్యత్ ఎస్పెషల్లీ నేను ఇందుకే అసలు మీకు ఈరోజు ఈ క్లాస్ పెట్టాలి అనిపించింది. ఇది మీకు మోటివేషన్ కావాలి అనిపించింది.